అన్నయ్య, ఏంటి తమ్ముడు ఇలా వచ్చావు? అమ్మా నాన్న గురించి మాట్లాడదామని వచ్చా. చెప్పరా. ఏం చెప్పమంటావు అన్నయ్య? అమ్మా నాన్నలు చేస్తంతో చచ్చిపోతున్నా. నాన్న అయితే మరీ దారుణం. తను అనుకున్నదే జరగాలని మొండి పట్టి పడుతున్నాడు. దీనివల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అన్నయ్య. సరే, నువ్వు ఇబ్బంది పడకుండా అమ్మా నాన్నని నా దగ్గర పంపించేయి. అంటే పెద్ద కొడుకు చూస్తున్నాడు, చిన్న కొడుకు చూడట్లేదని చెప్పి అందరూ అనుకోవాలనా? ఇదంతా వద్దు. నీకు నాకు ఇబ్బంది లేకుండా అమ్మా నాన్నల్ని ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. నీ నిర్ణయం ఏంటో చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసి నువ్వు ఏదడిగితే అది కాదనకుండా ఇచ్చిన తల్లిదండ్రుల గురించి ఇంత నీచంగా మాట్లాడతావా? ఒక్క విషయం చెప్తా, గుర్తుంచుకో తమ్ముడు. ఎదిగే వరకు వాళ్లకు మనం పిల్లలైతే, మనం ఎదిగిన తర్వాత వాళ్ళు మనకు పిల్లలవుతారు. దించుకోవాల్సిన బరువు కాదు, ఖచ్చితంగా మొయ్యాల్సిన బాధ్యత అమ్మా నానంటే. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అమ్మా నాన్నలు మీతో ఉన్నప్పుడే వాళ్ళని అర్థం చేసుకోండి, సంతోషపరచండి, గర్వపడేలా చేయండి. ఎందుకంటే మీకు అర్థమయ్యే రోజు వాళ్ళు మీతో ఉండకపోవచ్చు.